ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడైపోతున్నాడు. అతని పైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్కు భద్రత లేదు. అందరినీ టెర్రరిస్టులుగా ముద్రవేసి అందరినీ పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్రవేసి అక్రమంగా కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దళిత మహిళల మానభంగాలకు లెక్కే లేదు. అడ్రస్ లేకుండా పోయిన హత్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో, కొన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ మణిపూర్ అల్లర్లు. వందలాది చర్చిలను కాలబెట్టారు. వేలాది మందిని రోడ్లపైన దాడులు చేశారు. మహిళలను వివస్త్రలను చేశారు. మానభంగాలు చేశారు. దళిత క్రిస్టియన్స్ అందరినీ ఊచకోత కోశారు. కానీ ప్రధానమంత్రిలో మాత్రం చలనం లేదు. ఈ రోజు వరకు కూడా మణిపూర్కు వెళ్లే సమయం కానీ, వాళ్ళను ఓదార్చే ఒక గొప్ప గుణం కానీ దేశ ప్రధానిలో లేకపోవడం చాలా బాధాకరం. అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి, ఈ ఎన్నికలలో 400 సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తాం అనే చాలా భయంకరమైన విధానాలను భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, భారతదేశ లౌకికవాదాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయకుండా ఉండాలన్నా, దళితులు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా సహజీవనం గడపాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను, అనైతిక కార్యక్రమాలను అడ్డుకునే శక్తి దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది.